నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు శ్రీనేని. మద్యపాన నిషేధమని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రభుత్వ దుకాణాల్లోనే మద్యం అమ్మిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ప్రచారంలో వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ షర్మిల ప్రచారానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల చిన్నమ్మకు ధన్యవాదాలు తెలిపారు. కడప జిల్లాలోని లింగాల మండలం పార్నపల్లె, కోననూత్నల, ఎరుగువపల్లె, దిగువపల్లె, మురాచింతల, అంబకపల్లె, వేముల మండలంలోని గొల్లల గూడూరు, చింతరజూటూరు, పెద్ద జూటూరు, సిద్ధారెడ్డిపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ జేబ్రాండ్లు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. వైసీపీ పాలనలో మద్యం, ఇసుక మాఫియా పెరిగిపోయిందన్నారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేవన్నారు. ఎంత సరుకు విక్రయిస్తున్నారో లెక్క తెల్లట్లేదని మండిపడ్డారు. అంతా జీరో అకౌంట్, ఇది సరిపోనట్టు కంటైనర్లలో డ్రగ్స్ సరఫరా అవుతుందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లవుతున్నా 10 కొత్త పరిశ్రమలు కూడా రాకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. సీఎం జగన్ 3 రాజధానులు కడతానన్నారని ఒక్కటైనా పూర్తి చేశారా అని నిలదీశారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన అవినాష్ రెడ్డి జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావించలేదన్నారు. మరోసారి ఆయనకు ఓట్లేసి మోసపోవద్దని కోరారు. ఎన్నికల్లో అవినాష్ ఓటమి చవిచూడడం ఖాయమన్నారు. ఓటమిని ముందుగానే తెలుసుకుని ఇతర దేశాలకు పారిపోయేందుకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ వివేక ఆత్మకు శాంతి కలగాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి షర్మిలను గెలిపించాలని కోరారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి, పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి ధృవకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఎన్నికల సంఘం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఐపీఎల్ మ్యాచ్లు చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు తప్పకుండా ఓటు వేయాలని అనౌన్స్మెంట్ చేయించింది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో అనౌన్స్మెంట్ చేయించిన వీడియోను సీఈఓ తెలంగాణ ట్విట్టర్లో షేర్ చేసింది. మర్చిపోకండి, ఎన్ని పనులున్నా ఈ నెల 13న ఓటు వేయండి అని వీడియోలో చెప్పారు. All the fans in the stands in Sangati, Hyderabad. We are all set to take on the action today. It's going to be an amazing game of cricket. But let me tell all of you that there will be another match which will be happening on the 13th of May. We all have to participate in this match by exercising our voting right, and we have to support and cheer our democracy. So don't forget the date, which is the 13th of May 2024, and let's synchronize our heartbeat with the ongoing parliamentary elections and amplify it with our vote. Kyunki chunav ka parv hai desh ka garv. మద్యం మత్తులో 3 యువతులు వీరంగం సృష్టించారు. మహారాష్ట్ర ముంబై సమీపంలోని వీరార్ ప్రాంతంలో అర్ధరాత్రి హల్చల్ చేశారు. వికృత చేష్టలతో స్థానికులను ఇబ్బందులకు గురిచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా మహిళల్లో ఒకరు ఏకంగా ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకుని గొడవకు దిగింది. పోలీసులను దుర్భాషలాడుతూ అసభ్యపరంగా ప్రవర్తించారు. ఓ యువతి మహిళా కానిస్టేబుల్ చేతిని కొరికి గాయపరిచింది. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి తలెత్తింది. పోలీసులు అతి కష్టం మీద ఆ ముగ్గురిని నియంత్రించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ సెక్షన్ 353, 323, 325, 504, 506 కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. సిఆర్పిసి 73 సెక్షన్ కింద అరెస్టు వారెంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు 4 పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. పోలీస్ కస్టడీలో వారు చెప్పిన వివరాల ఆధారంగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు బృందం గుర్తించింది. కేసు నమోదైన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఎక్కడ ఎయిర్పోర్ట్ లో దిగినా పట్టుకునేందుకు వీలుగా ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు, ఇంటర్పోల్ అధికారులను దర్యాప్తు బృందం సంప్రదించాలంటే కోర్టు అనుమతించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిఆర్పిసి 73 ద్వారా పోలీసులు అరెస్టు వారెంట్ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండల్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులమని చెప్పుకుంటూ కొందరు తనతో బలవంతంగా రేవన్నపై కేసు పెట్టించారని బాధిత మహిళ ఒకరు ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ స్వయంగా ప్రకటించింది. కేసులో ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనను బెదిరించి రేవన్నపై అసత్య ఆరోపణలు చేయించారని తనతో చెప్పినట్లు కమిషన్ తెలిపింది.
మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి భద్రతకు గ్యారంటీ అన్నారు ప్రధాని మోదీ. నా గ్యారంటీలు అన్ని గ్యారంటీగా అమలవుతాయన్నారు. మోదీ గ్యారంటీ అంటే అన్ని వర్గాల అభివృద్ధికి గ్యారంటీ అన్నారు ప్రధాని మోదీ. 10 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు ప్రధాని. 10 ఏళ్లుగా తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుందని ప్రధాని మోడీ చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చిన లక్షల కోట్లు బీఆర్ఎస్ జేబులు నింపుకుందని ప్రధాని మోదీ విమర్శించారు. నారాయణపేట జిల్లాలోని బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ ఫేక్ వీడియోల ఫ్యాక్టరీ ఓపెన్ చేసి సమాజంలో విషం నింపేందుకు కుట్రలు చేస్తుందని ఫైర్ అయ్యారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆర్ఆర్ ట్యాక్స్ మొదలైందని మండిపడ్డారు మోడీ. దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్తో కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలై పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరు వర్గాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అతడి తరపు లాయర్లు వాదించారు. సీఎం అయినంత మాత్రాన కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వొద్దని, ఎన్నికల్లో ప్రచారం చేయడమేమీ ప్రాథమిక హక్కు కాదని ఈడీ తరపు లాయర్లు వాదించారు. కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో అతడికి బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారన్నారు లాయర్లు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం కేజ్రీవాల్ తరపు లాయర్ల వాదనలతో ఏకీభవించి ఆప్ అధినేతకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణలో రేవంత్ సర్కార్ 5 ఏళ్లు ఉంటుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. దేశంలో తాము ఓట్ల కోసం రాజకీయం చేయబోమన్నారు. అంబానీ అదానీలతో మోడీ దోస్తానా అందరికీ తెలుసని, వాళ్ల ఫ్లైట్లలో ఎవరెవరు తిరిగారో కూడా ప్రజలకు తెలుసని చెప్పారు ఖర్గే. హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో మీడియాతో మాట్లాడిన ఖర్గే రేవంత్ సర్కార్ను టచ్ చేసే శక్తి ఎవరికీ లేదని చెప్పారు. పబ్లిక్ సెక్టార్లోని ఆస్తులను అదానీ అంబానీలకు మోడీ కట్టబెట్టారని విమర్శించారు. దేశంలోని సగం జనాభా ఆస్తులు వాళ్ళ దగ్గరే ఉన్నాయని తెలిపారు. అంబానీ అదానీ రాహుల్కు డబ్బులు ఇస్తుంటే ఈడీ సిబిఐ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. టెంపోల్లో డబ్బులు వస్తుంటే మీరేం చేస్తున్నారు? దమ్ముంటే టెంపోలో డబ్బుపై విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు ఖర్గే. తెలంగాణలో రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో వేశామన్నారు ఖర్గే. రాష్ట్రంలో 5 గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు. మరో గ్యారంటీకి ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉందన్నారు. త్వరలోనే మరో గ్యారంటీ అమలు చేస్తామన్నారు. బీజేపీ హయాంలో రాష్ట్రానికి ఏం వచ్చాయని, కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు పెద్ద ప్రాజెక్టులు వచ్చాయని తెలిపారు. హైదరాబాద్కు మోడీ ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ను కూడా తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ కంటే 100 రెట్లు భారత్ బలమైందన్నారు మల్లికార్జున్ ఖర్గే. నేతల వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీలకు సంబంధం లేదన్నారు. హస్తం శాశ్వతం, కమలం వాడిపోతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు బీజేపీ భయపడుతోందన్నారు. ఓటమి భయంతోనే రాజకీయాల్లో మతాన్ని లాగుతున్నారని విమర్శించారు. మంగళసూత్రాలు తీసుకోవడం అనేది దేశంలో ఎక్కడా జరగదన్నారు. బీజేపీ జనాన్ని భయపెట్టే కుట్ర చేస్తుందని, ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్యారంటీలు అమలు చేస్తామని ఖర్గే చెప్పారు. మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళకు ఖాతాలో ఏడాదికి 1,00,000 వేస్తామని, కేంద్రంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు అమలు చేస్తామన్నారు. సివిల్ సర్వీసు ఆఫీసుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 27% ఉన్నారని, బలహీన వర్గాల కోసం రిజర్వేషన్లు పెంచిన అవసరం ఉందన్నారు. 45 సంవత్సరాల సుదీర్ఘ సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చిందని, తన కృషి సేవతో పాటు తన అభిమానులు, ప్రేక్షకులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. పద్మవిభూషణ్ అవార్డు వెనుక తన ఉన్నతికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. ఏ టైంకు ఏది రావాలంటే అది వస్తుందని తాను ఎదురు చూడనన్నారు మెగాస్టార్. ఈ సందర్భంగా చిరంజీవి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు రావాలని కోరుకుంటున్నానని, ఆయనకు ఇవ్వడం సముచితమని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఎంజీఆర్కు వచ్చినప్పుడు ఎన్టీఆర్కు రావాలన్నారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని, ఏ పార్టీలో లేనని స్పష్టం చేశారు. తాను పిఠాపురం పర్యటనకు వెళ్లడం లేదని, పవన్ కళ్యాణ్తో తాను ఉన్నానని చెప్పేందుకు వీడియో చేశానన్నారు. తమ కుటుంబం మద్దతు తమ్ముడు పవన్కు ఎప్పుడూ ఉంటుందని చిరంజీవి స్పష్టం చేశారు. కాగా మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు తర్వాత టాలీవుడ్లో ఈ అవార్డు అందుకున్న 2వ నటుడు చిరంజీవి కావడం విశేషం.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం తుంగెడ గ్రామంలో కొందరు అక్రమంగా పోడు చేస్తున్నారు. దీంతో వారిని అడ్డుకోవడానికి అటవీ శాఖ అధికారులు వెళ్లారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య తోపులాట జరిగింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో పోడుదారులు అధికారులకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. అధికారులపై పోడుదారులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా స్థానికులతో పాటు గ్రామస్తులు ఏకమై అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొందరు గొడ్డళ్లు, కర్రలు, రాళ్లతో అధికారులపై దాడికి యత్నించారు. దీంతో అధికారులు తప్పించుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొత్త పోడు చేయొద్దని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కలెక్టర్ తహసీల్దార్తో మాట్లాడి తర్వాత పోడు చేయొచ్చని వారం రోజుల క్రితమే పోడుదారులకు చెప్పారు. అయినా పోడు చేస్తున్నారు. దీంతో అడ్డుకునేందుకు తాము వెళ్లామని, పోడుదారులు తమపై దాడికి దిగారని అటవీ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఆర్ఓ అప్పలకొండ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మరోవైపు రైతులు మాత్రం 30 ఏళ్లుగా ఈ భూములను తాము సాగు చేస్తున్నామని, భూమికి సంబంధించిన పట్టాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఫారెస్ట్ అధికారులే తమపై దౌర్జన్యంగా దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు పోడుదారులు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.